రద్దీగా ఉండే మైత్రివనం ఏరియాలో మనం ఉన్నాము. చూడవచ్చు ఇక్కడ కడప రుచులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్ని రకాలుగా ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట లంచ్, ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్, మళ్ళీ టిఫిన్, డిన్నర్ అలా ప్రిపేర్ చేస్తూ బిజీగా ఉండేది. మనం చూడవచ్చు ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇప్పటికే గ్యాస్ అయిపోయిందంట అక్కడ. ఇంకా గ్యాస్ బండ వస్తేనే మా బిజినెస్, అందుకే వాళ్ళు అంతా క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయారు. అమీర్పేట్లో ఎప్పుడూ రద్దీగా కనిపించే అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ బోసిపోయి కనిపించింది. ఇక్కడ టిఫిన్ 30 రూపాయలకి దొరుకుతూ ఉండడంతో కస్టమర్లు బాగా వస్తారు. అయితే గ్యాస్ కొరతతో వంట ఆగిపోయింది. వచ్చిన కస్టమర్లు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ 2-3 రోజులు ఏమైనా తేడా ఉందా? చాలా ఉందండి. ఎంత? సగానికి సగం పెరిగిపోయింది. ఓకే, దొరకడంలా బ్లాక్లో కూడా దొరకట్లేదు. ఇప్పుడు ఎంత ఖాళీగా ఉంది ఎందుకని? గ్యాస్ లేకనే ఆపేసేసాం. గ్యాస్ దొరకటం లేదు. అంటే మీ మీద పడింది ప్రభావం? పడింది, బాగా పడింది. మళ్ళీ అంత రేట్ పెట్టి మీరు 30 రూపాయలకి ఇల్లు ఎలా అమ్ముతారు? అంటే అందుకే ఆపేస్తున్నాం, క్లోజ్ చేసేస్తాం. గిట్టుబాటు కాదు, అందుకని ఆపేసేస్తాం. షాప్ పూర్తి చేస్తాం. బ్లాక్లో అడిగితే 4.5 చెప్తున్నాం, అది దొరకటం లేదు. అంటే ఇలా ఉంటే వ్యాపారం చేయడం చాలా కష్టం. చాలా కష్టం, చాలా కష్టం. ఒకవేళ యుద్ధం ఒక 6 నెలలు జరిగింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అసలు షాప్ మూసేయటం. మేము ఈ రేటుకే మూసేద్దాం అనుకుంటున్నాం. 1630 ఉండేది, 1700 ఉండేది, ఒక్కసారిగా 3500 అయింది. దాని ప్రభావం కూడా పడిపోయింది. అంటే ఎన్ని రోజులు ఆగగలుగుతారు? ఆపేస్తున్నామండి, వాళ్ళు క్లోజ్ చేసేస్తాం. మొన్న మటుకు అమ్మేస్తే ఇంకా క్లోజ్ చేసేస్తాం. యుద్ధం ఎక్కడో జరుగుతుంది కానీ దాని ప్రభావం హైదరాబాద్లో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో వేలాది హోటళ్లు గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. స్ట్రీట్ ఫుడ్ బండ్లు, టీ స్టాల్స్, దోశ బండ్లు వంటి చిన్న వ్యాపారాలు ఎక్కువగా కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడతాయి. అయితే ఇటీవల గ్యాస్ సరఫరా 40 నుంచి 50% వరకు తగ్గిందని వ్యాపారులు చెప్తున్నారు. गल्फ में वार हो रहा लेकिन इंडिया में बढ़ गया पूरा, वो बहुत बड़ा प्रॉब्लम चल रहा है. वो कैसा सोल्यूशन है इसका हमको तो नहीं मालूम, उसका एक्सपीरियंस नहीं हमको वार के बारे में. हमको जितना मालूम बोल रहे हैं. अब इसमें हम क्या करना बोलो, हमला कैसा जीना, हमला कैसा बिजनेस करना. हम लोग लगा रहे हैं यहाँ पे हमारे पास है 100 रुपीज़ में अनलिमिटेड बिरयानी. अब हम कैसा बेचना आपको, जबकि हमको 2300-2400 में राइस बैग आता था, अब 3000 में आ रहा राइस बैग. अब पर केजी 100 रुपीज़ हो गया, 90 रुपीज़ के हिसाब से आ रहा हमको. सीधा 10 रुपये पर केजी में बढ़ गया. केजी पे राइस की केजी पे 100 रुपये हो गया. तो हम क्या बेचेंगे बोलो? 100 रुपीज़ का बासमती राइस लाना बोले तो बहुत मुश्किल हो रही. कौन सी भी आइटम को, किराने आइटम से लेके हर वो आइटम बढ़ गया. గ్యాస్ సరఫరా ఇలాగే కొనసాగితే చాలా చిన్న రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ బండ్లు తాత్కాలికంగా మూతపడే అవకాశం ఉంది. స్ట్రీట్ ఫుడ్ బండ్లు సాధారణంగా రోజుకు 1 లేదా 2 ఎల్పిజి సిలిండర్లు ఉపయోగిస్తాయి. సరఫరా తగ్గడంతో కొన్ని బండ్లు తాత్కాలికంగా మూసేస్తున్నాయి, కొన్ని ఏమో మెనూ తగ్గిస్తున్నాయి. భారీ స్థాయిలో బిజినెస్పై ప్రభావం పడింది. రాబోయే 48 గంటల్లో 90% హోటళ్లలో గ్యాస్ స్టాక్ అయిపోతుంది. అవన్నీ మూతపడటమే. దానికి తోడు ఇప్పుడు రంజాన్ పండగ సీజన్ నడుస్తుంది. మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం చాలామంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. సమ్మర్ టూరిజం వల్ల హైదరాబాద్ హోటల్స్, హాస్పిటాలిటీతో ఇండస్ట్రీ కిటకిటలాడుతుంది. బాగా బిజినెస్ జరగాల్సిన టైంలో గ్యాస్ మొత్తం ఇండస్ట్రీ, చిన్న చిన్న ఫుడ్ వ్యాపారస్తుల్ని దెబ్బతీస్తుంది. కమర్షియల్ ఎల్పిజి సరఫరా తగ్గిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎల్పిజి గ్యాస్ కొరత కారణంగా ఈ రోజు నుండి ఈ ఫుడ్స్ పెట్టలేమని హాస్టల్ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేస్తామని, ఎక్కువ టైం తీసుకునే చపాతీ, పూరి లాంటి వంటకాలు ఇక ఉండవని, కొన్ని కూరలు, ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ బంద్. అలాగే హాస్టల్లో ఎవరైనా సొంతగా వంట చేసుకోవడానికి కూడా వీల్లేదంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్, ఆ ప్రాంతంలో ఉన్న హాస్టల్ యజమానుల సంఘం తేల్చి చెప్పేసింది. అమీర్పేటలోని పలు హాస్టళ్లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుర్రాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దాంతోపాటు చేసి మేము ఇబ్బంది పడుతున్నాం, వాండర్స్ ఇబ్బంది పడుతున్నారండి. చాలా ట్రబుల్గా ఉందండి. వాళ్ళని ఏమైనా అడుగుదామంటే దీంతోపాటు అన్నీ పెరిగినాయి కనుక స్టూడెంట్స్ని డిప్రెస్ చేయవలసి వస్తుందండి. దీనివల్ల గవర్నమెంట్ ఏమైనా కొంచెం ఆలోచించి ప్రజలకి కొంచెం ఉపకరించేలాగా ఏదైనా చేస్తే బాగుంటుందండి. మేము ఛార్జ్ చేయడం కన్నా బ్యాక్లో ఎక్కువైపోతుందండి. ఇప్పుడు మామూలుగా
దాచుకున్న బండలు గట్రా ఉంటే డీలర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఇంకా డిసైడ్ చేయలేదండి. అంటే నిన్నటి నుంచే కదండి అవుతుంటా. దాని గురించి ఏమైనా వీళ్ళు ఏమైనా తగ్గించి మళ్ళీ ఏమైనా గవర్నమెంట్తో మాట్లాడి ఏమైనా చేస్తే ప్లస్ అవుతుందండి. లేకపోతే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారండి. ఎంప్లాయర్స్ అయినా స్టూడెంట్స్ అయినా మాట్లాడి లేబర్స్ అయినా సరే ఇబ్బంది పడతారండి. వంట గ్యాస్తో పాటు కూరగాయలు, మాంసం ధరలు, ఆయిల్, ఉప్పు, పప్పు, రవాణా ఛార్జీలు కూడా పెరిగాయి. ఇలా ఉంటే వ్యాపారం చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆశీర్వాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మేనేజర్ విఘ్నేష్. గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఆయిల్ ప్యాకెట్లు ఆయిల్ పెరిగినాయి, వెజిటేబుల్స్వి అన్నీ పెరిగినాయి. చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా. మేము కూడా పెంచాల్సి వస్తుంది మా రేట్లు కూడా. రేట్లు తక్కువ చేస్తే మాకు కూడా రన్ అవుతుంది బాగా. మినిమం ఉండాలి, మనీ ఎక్కువ పెంచేసారు. ఇదే సమయంలో కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగాన్ని కుదిపివేస్తుంది. ఇక తెలంగాణలో కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. హోల్సేల్ మార్కెట్లో గుడ్ల ధరలు దాదాపు 40% వరకు తగ్గాయి. కొద్ది నెలల క్రితం 100 గుడ్ల ట్రే సుమారు 660 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 400 రూపాయల వరకు పడిపోయింది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో ఒక గుడ్డు ధర సుమారు ₹3.80 నుంచి ₹4.25 మధ్య ఉంది. రిటైల్ మార్కెట్ మాత్రం 5 నుంచి 5.5 రూపాయల వరకు అమ్ముతున్నారు. स्ट्रीट फूड में ना इस पर बहुत ज़्यादा प्रॉब्लम था. अभी गैस पे प्रॉब्लम है, फिर भी अंडे का रेट कम हुआ क्योंकि अंडे का रेट 200 चिल्लर हो गया था. उसके बाद में 145 तक आया ट्रे पर ट्रे. हम लोग जैसे लोगों को तो बहुत प्रॉब्लम होता है क्योंकि फास्ट फूड बिरयानी वो चलाते ना, हमको बहुत प्रॉब्लम होता है. हमको विदाउट गैस का भी अभी प्रेजेंट हमको गैस नहीं मिल रहा. सबसे बड़ा प्रॉब्लम गैस का चल रहा है अभी प्रेजेंट. ये वाट से और गैस की क्या कनेक्शन है नहीं मालूम हमको, लेकिन ये क्या है बोले तो हर वो चीज़ पे बढ़ गया. ऑयल पे बढ़ गया रेट. जो मीठा तेल जो आता ना गोल्ड ड्रॉप का पहले 24 में मिल रहा था, अब 28 में मिल रहा, 2700 में मिल रहा. చికెన్ ధరలు కూడా కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టాయి. లైవ్ బాయిలర్ ధర కిలో సుమారు 150 రూపాయల వద్ద ఉండగా క్లీన్ చేసిన చికెన్ 200 నుంచి 250 రూపాయల వరకు అమ్ముతున్నారు. గుడ్ల ధరలు పడిపోవడం, మార్కెట్లో డిమాండ్ తగ్గడం, ఫీడ్ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో పౌల్ట్రీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. మొత్తంగా గ్యాస్ కొరతతో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా గుడ్ల ధరలు పడిపోవడం పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. మార్కెట్ పరిస్థితి స్థిరపడకపోతే చిన్న వ్యాపారులు, రైతులు మరింత ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఎల్పిజి ఇంధన కేంద్రాల వద్ద ఆటోల పొడవైన లైన్లు కనిపించాయి. డీలర్లు కూడా ధరలు పెంచారంటూ ఆటో రిక్షా డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమీర్పేట్, మైత్రివనం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బండ్లపై అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కావలసిన ఈ స్ట్రీట్ ఫుడ్ని అమ్ముకుంటూ తమ జీవనం గడుపుకుంటూ ఉండేవాళ్ళు. అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఈరోజే వాళ్ళు అంటున్నారు ఒక గ్యాస్ బండ 3,000 రూపాయలకు కొనుక్కొచ్చాము, ఇలా ఉంటే మనం పని ఎలా చేసుకోవాలి, ఎలా అమ్ముకోవాలి అంటున్నారు. చాలా ఈ లైన్ అంతా ఉండేవి షాపులన్నీ మనం చూస్తే ఏవో 1-2 తప్ప మిగతావన్నీ బంద్ కనిపిస్తున్నాయి. అంటే గ్యాస్ దెబ్బకు స్ట్రీట్ ఫుడ్స్లో చాలామంది వ్యాపారస్తులు కొంతమంది అయితే మెనూ తగ్గించుకున్నారు, ఇంకొంతమంది అయితే వ్యాపారాన్ని నిలుపుకోవాల్సిన దుస్థితి. దేనికంటే వాళ్ళు ఏ రోజు సంపాదన అంటే ఆ రోజుకు పెట్టుబడి పెట్టి ఆ రోజు సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా డబల్ అయ్యేసరికి దిక్కుదోచిన పరిస్థితుల్లో మనం చూడవచ్చు. ఒకసారి చాలా ఈ డబ్బాలన్నీ కిటకిటలాడుతూ ఉండేవి. ఈ చాలా వరకు ఒక 50% డబ్బాలన్నీ బంద్ కనిపిస్తున్నాయి.